తిరుమలలో రథసప్తమి వేడుకలు వైభవంగా కొనసాగుతున్నాయి. సూర్య జయంతి సందర్భంగా తిరుమలలో తెల్లవారుజాము నుంచి రాత్రి 9 గంటల వరకు 7 వాహనాలపై మలయప్ప స్వామి మాడవీధుల్లో విహరిస్తారు. 1,00,000 మందికి పైగా భక్తులు హాజరవుతున్నారు. ఇక తిరుమల నుంచి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. రథసప్తమి వేడుకలు వైభవంగా కొనసాగుతుంది. ప్రస్తుతం స్వామివారు చిన్నశేషు వాహనంపై మాడవీధుల్లో విహరిస్తున్నాడు. ఆలయం ముంగట దృశ్యాలను మనం చూడవచ్చు. స్వామివారికి ఆలయం ముంగట హారతి ఇచ్చి దర్శనం కొనసాగిస్తున్న పరిస్థితులు, పెద్ద మొత్తంలో స్వామివారి భక్తులు మాడవీధుల్లో చేరుకున్న పరిస్థితి. మినీ బ్రహ్మోత్సవంగా పిలువబడే రథసప్తమి నాడు వేలాది మంది భక్తులు స్వామివారి దర్శనం కోసం వేచి చూస్తున్న పరిస్థితి. ఇప్పటికే ఉదయం 5:30కు ప్రారంభమైన వాహన సేవలు ముందుగా స్వామివారు ఏదైతే సూర్యప్రభ వాహనంపై మాడవీధుల్లో విహరించారో ఆ తర్వాత ప్రస్తుతం చిన్నశేషు వాహనంపై విహరిస్తున్నారు. తర్వాత హనుమంతు వాహనం పైన మాడవీధుల్లో విహరిస్తారు. గరుడ వాహనం మీద విహరిస్తారు. తర్వాత హనుమంత వాహనం మీద విహరిస్తారు. ఆ తర్వాత స్వామివారు ఏదైతే స్వామివారు వాహన సేవలో భాగంగా తర్వాత చక్రస్నానం 2 నుంచి 3 గంటల మధ్య కాలంలో శ్రీవారి పుష్కరంలో స్వామివారి చక్రస్నానం కొనసాగుతుంది. ఆ తర్వాత కల్పవృక్ష వాహనము, సర్వభూపాల వాహనము, తర్వాత చంద్రప్రభ వాహనం రాత్రి 8 గంటల నుంచి 9 గంటల వరకు ఏదైతే చంద్రప్రభ వాహనంతో స్వామివారి వాహన సేవలు ముగుస్తాయి. ముఖ్యంగా సూర్య జయంతి నాడు ఈ ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. ఇందుకోసం టీటీడీ అధికారులు దీన్ని మినీ బ్రహ్మోత్సవంగా చేస్తారు. పెద్ద మొత్తంలో స్వామివారి భక్తులు మాడవీధుల్లో ఉండి స్వామివారికి ఇటు కర్పూర హారతలు ఇస్తున్న విజువల్స్ను చూడవచ్చు. అన్ని మాడవీధుల్లోనూ ఉత్తర, దక్షిణ, తూర్పు, పడమర అన్ని మాడవీధుల్లోనూ సుమారు 1,00,000 మంది భక్తులు పైగా స్వామివారి వాహన సేవ కోసం ఇక్కడికి చేరుకున్న పరిస్థితి. తెల్లవారుజామున 4-3 గంటల నుంచే వాహన సేవలోకి భక్తులు వచ్చిన మాడవీధుల్లోకి వచ్చారు. 5:30కు ప్రారంభమైన వాహన సేవలు రాత్రి 9 వరకు కొనసాగుతుండడంతో భక్తులు మొత్తం మాడవీధుల్లోనే ఉంటారు. దీంతో వీరికి అవసరమైన ఏదైతే పానీయాలతో పాటు అన్న ప్రసాదాలు కూడా ఎక్కడికక్కడ సరఫరా చేస్తున్న పరిస్థితి. మరోవైపు టీటీడీ విజిలెన్స్తో పాటు పోలీసులు కూడా భారీ ఎత్తున బందోబస్తు నిర్వహిస్తున్న పరిస్థితి. మొత్తం 650 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నామని ఎస్పీ తెలియజేశారు. దీంతో పాటు ఒక అడిషనల్ ఎస్పీతో పాటు 4 డిఎస్పీలు ఈ బందోబస్తు నిర్వహిస్తున్న పరిస్థితి. మొత్తం మీద ఎటు చూసినా ఏదైతే శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా గరుడోత్సవం రోజు, అదేవిధంగా ముఖ్యమైన వాహన సేవల రోజు ఏ విధమైన భక్తులతో మాడవీధులు కిటకిటలాడతాయో అదే రకమైన రద్దీ ఈరోజు మనం చూడవచ్చు. మొత్తం మీద వాహన సేవలు 5:30కు ప్రారంభమై రాత్రి 9 గంటల వరకు ముగిస్తున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశామని అధికారులు చెప్తున్న పరిస్థితి. సూర్య జయంతి నాడు ఏదైతే సూర్యప్రభ వాహనం మీద స్వామివారిని దర్శించుకోవడం వల్ల సకల ఐశ్వర్యాలతో పాటు ఆరోగ్య ప్రాప్తి కూడా కలుగుతుందని భక్తుల నమ్మకం. అందుకోసమే పెద్ద ఎత్తున వాహన సేవల్లో పాల్గొనడానికి వస్తారు. అదేవిధంగా స్వామివారి ఉపాలయాలు ఏదైతే టీటీడీ ఉపాలయాలైన తిరుపతిలోని గోవిందరాజ స్వామి ఆలయము, పద్మావతి అమ్మవారి ఆలయము, శ్రీనివాస మంగాపురంతో పాటు అటు అప్లాయగుంట వెంకటేశ్వర స్వామి ఆలయంలో, ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో కూడా ఇదే విధమైన 7 వాహనాలతో స్వామివారి మలయప్ప స్వామివారిని మాడవీధుల్లో ఊరేగిస్తున్న పరిస్థితి అక్కడ కూడా కనిపిస్తుంది. మొత్తం మీద ఎక్కడికక్కడ భక్తులు పెద్ద సంఖ్యలో ఇక్కడికి తిరుమలకు రావడంతో పూర్తి స్థాయిలో అటు విఐపి దర్శనాలు కూడా ఆపివేశారు, ఆర్జిత సేవలను కూడా ఆపివేసిన పరిస్థితి. మొత్తం ఈ రోజంతా ఒక మినీ బ్రహ్మోత్సవంలా తిరుమలలో కనిపిస్తుంది. అందుకోసం టీటీడీ పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తుందని టీటీడీ అధికారులు అంటున్నారు. మరోవైపు మాడవీధులన్నీ గోవింద నామాలతో పలుకుతున్న భక్తులతో నిండిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్, తిరుమల నుంచి.